లోన్లు తీసుకుంటే ఈ సంవత్సరం ఇప్పటికే 40,000 మంది లోన్లు తీసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళకి బ్యాంకర్స్ కి ఆన్లైన్ లో కనపడితే వాళ్ళు ఇస్తారు. ఎక్కడ కూడా పాస్బుక్ అనేది కంపల్సరీ అనేది ఏ బ్యాంకర్ కూడా పెట్టట్లేదని కూడా నేను తెలియజేస్తాను. అలాగే ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యాపింగ్ సిస్టమ్ కూడా చేస్తా ఉన్నారు. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటికి ఒక రంగు, ప్రైవేట్ ల్యాండ్ కి ఒక రంగు, వాటర్ బాడీస్ ఒక రంగు, ఫారెస్ట్ ఒక రంగు, అట్లా మ్యాపింగ్ చేసే విధంగా చేస్తూ, అలాగే ఎక్కడైతే ప్రైవేట్ భూమి ఉంటే ఆ పర్టికులర్ ప్లేస్ కి కూడా ఐడెంటిఫికేషన్ చేసి ఆ పర్టికులర్ జియో కోఆర్డినేట్స్ తో పాటు మనం ఏదైనా డ్రోన్ పంపించి ఏమైనా చేయాలన్నా కూడా చేసే విధంగా ఈ సర్వే కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇది కూడా 27 డిసెంబర్ నాటికి ఈ రాష్ట్రంలో రీసర్వే అనేది పూర్తయి అన్ని గ్రీవెన్సెస్ కూడా సాల్వ్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థను తీసుకురామని చెప్పేసి కూడా చెప్పారు. అది దానికి కూడా అంటే మన గతంలో భూదర్శిని అని పెట్టిన ఇంకో పేరు కూడా మంచిగా ఐడెంటిఫై కూడా చేస్తా ఉన్నాం. అది భూదర్శిని కింద వస్తుంది కాబట్టి. అలాగే దేశంలోనే ఫస్ట్ టైం ఎవరు చేయలేదు, ఏ రాష్ట్రం కూడా చేయలేదు. అంటే మేము కొన్ని అంశాలు పక్క రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నాం, ఎలా సక్సెస్ సర్టిఫికేట్ అవ్వచ్చాలని కూడా మేము అధ్యయనం చేస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి కార్యక్రమం దేశంలోనే ఇది ఫస్ట్ టైం. తప్పకుండా ప్రజాహితము కోరి ప్రజలకు మంచి జరిగే విధంగా ఒక మంచి వాతావరణం చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఆర్థిక భారం తగ్గించాలా, ఒక మంచి జీవన పరిమాణాలు కల్పించాలి, ప్రతి ఓడికి కూడా ప్రతి మనిషికి కూడా మెరుగైన జీవన పరిమాణాలు జీవించే హక్కు ఉంది. కాబట్టి వారికి కావాల్సిన ప్రతి ఒక్క అంటే నాట్ ఓన్లీ దిస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో కూడా కల్పించాల లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కొంచెం సౌహృదయంతో అవసరమైతే నేను ప్రభుత్వం కొంచెం నష్టపోయినా పర్లేదు, పేదవాడికి చేయాలన్న దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని కార్యక్రమాలను కూడా ఒక పెద్ద హృదయంతో పనిచేస్తున్నారు. తప్పకుండా వారి హక్కులు కల్పిస్తూ వారికి మంచి చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్దని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ పరంగా కూడా, ఎందుకంటే ప్రోటోకాల్ అంతా కూడా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే జిల్లాలకి ప్రోటోకాల్ ఆఫీసర్లని అపాయింట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య చాలా దగ్గర ఆఫీసర్లు అంటే ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఆఫీసర్లు ఉండట్లేదు, ఆ ప్రోటోకాల్ డ్యూటీస్లో ఉంటున్నారని చెప్పేసి చాలా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి అది దానిపైన కూడా చర్చించాం. ఏ డిపార్ట్మెంట్ వెళ్తే ఆ డిపార్ట్మెంట్ అధికారులే ఆ యొక్క కన్సర్న్ మినిస్టర్లకి ప్రోటోకాల్గా ఉంటారనేసి కూడా, అంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోటోకాల్. దేర్ విల్ బి వన్ ప్రోటోకాల్ ఆఫీసర్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హూ విల్ కోఆర్డినేట్ విత్ కలెక్టర్ అండ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్. విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. దానికి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు అరేంజ్ చేస్తాం. కాకపోతే ఏ మినిస్టర్ వెళ్ళినా కూడా ఈ ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఆఫీసులో లేకుండా వెళ్ళటం అనేది ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. అందుకనే నేను చెప్పినట్టుగా ఇప్పటి నుంచి అది అఫీషియల్గా ఆర్డర్ కూడా ఇస్తా అని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మేము రేపేళ్ళుండి ఆర్డర్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. సో అదంటే ఒక మంచి వాతావరణం చెప్పారు. ప్రజలు ఖాళీగా వెళ్ళి క్యూలు నుంచుని, అది తహసీల్దార్ ఆఫీస్ అవ్వచ్చు, సెక్రటేరియట్ ఆఫీస్ అవ్వచ్చు, లేకపోతే రిజిస్ట్రార్ అవ్వచ్చు, ఎక్కడ కూడా అలాంటి వాతావరణం ఉండకూడదని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పారు. మరీ ముఖ్యంగా ఏదైతే నాలాది పెండింగ్ ఉందో మా జిఓఎం కూడా 3 మీటింగ్లు కూడా అయిపోయింది. నెక్స్ట్ క్యాబినెట్కి మోస్ట్లీ 9th మా క్యాబినెట్ ఉంటుంది. ఆ రోజుకల్లా తేటానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి, అది రాని పక్షంలో దాని తర్వాత నెక్స్ట్ క్యాబినెట్కి తప్పకుండా, ఎందుకంటే మేము నాలా క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీ డిపార్ట్మెంటు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వీళ్ళిద్దరు కూడా దాని మార్గదర్శకాలు చేసుకోవాలి. కాబట్టి ఎందుకంటే జాయింట్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా లేఅవుట్లు వేస్తే దాంట్లో వాటర్ బాడీస్ ఏమున్నాయి, లేకపోతే పూరంబోకి ఏమున్నాయి అన్నీ కూడా చూసుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్, పిఆర్ డిపార్ట్మెంట్, ఎంఏయుడు కాంబినేషన్ ఉంటుంది. కాబట్టి దానికి కొంచెం అధ్యయనం అవుతుంది. కాబట్టి 9th క్యాబినెట్కి కానీ ఈ నెక్స్ట్ క్యాబినెట్కి అంటే ఈ నెలలో మీకు నాలా మీద కూడా పూర్తి క్లారిటీ వస్తుంది. దానికి కూడా మేము ఇండస్ట్రియల్ నాన్ ఇండస్ట్రియల్ కన్వర్షన్ కానీ, రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ కన్వర్షన్ కానీ అన్నిటికీ కూడా 4% ఫ్లాట్గా ఉంటుందని చెప్పి మేము ప్రతిపాదించాం. అదే మనకి రాబోతా ఉంది. అందరికీ కూడా ఒక మంచి వాతావరణం వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా టెక్నాలజీని వాడి సర్వే, రిజిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ మూడింటికి కూడా బ్లాక్ చేంజ్ చేసి ఎక్కడ కూడా ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్ కానీ ఫ్రాడులెంట్ ఎంట్రీ కానీ జరగకుండా ఉండే విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా తెస్తా ఉన్నాం. అలాగే మరి ముఖ్యంగా ఏదైతే రాబోయే రోజు రిజిస్ట్రేషన్స్ కూడా గతంలో ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం, ఎంతోమంది ఎన్నో ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి.
దాన్ని రద్దు చేయాలన్నా పేదవాడు ఇబ్బంది పడిన కోర్టుకు వెళ్ళాల్సి వచ్చేది. దానిపైన కూడా మేము ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం. దాన్ని కూడా మేము అధికారులు కలెక్టర్ గారు